అమ్మ పాద పూజ మరియు తల్లి ద్వారా బిడ్డలకు ఆశీర్వచన కార్యక్రమం వెల్లండ గ్రామం కల్వకుర్తి నియోజకవర్గం అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వెల్లండ గ్రామ పంచాయతీ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి అన్న గారు, జడ్పీటీసీ విజితారెడ్డి గారు, స్థానిక సర్పంచ్ భూపతి రెడ్డి గారు, నాకు ప్రాణదైవమైనటువంటి ఈరోజు ఈ స్టేజ్ పైన ఇక్కడ నిలబడడానికి కారణమైన నా అమ్మ నాకు జన్మనిస్తే నన్ను ఈరోజు ఇక్కడ నిలబడే విధంగా తీర్చిదిద్ది నాకు ఆయుష్ మరో ఆయుష్ పోసిన డాక్టర్ టివి శ్రీనివాస్ న్యూరాలజిస్ట్ సర్జన్ గారు, సాయికృష్ణ ఎండి, పేరు పేరున సర్పంచులు, అధికారులు, నాయకులు, గురువులు, గురూజీలు, ఎంతో మంది తల్లులు ఈ ప్రాంగణం పుణ్యమైపోయింది, ధన్యమైపోయింది, పవిత్రమైపోయింది. ఈ సరస్వతి విద్యాలయం ఈరోజు ఇన్ని వేల మంది తల్లుల ద్వారా పుణ్యశీలమైపోయిన ప్రాంతం ఈ వెల్లండ గ్రామం. ఈరోజు కేవలం సమాజంలో రోజు రోజుకి దిగజారుతున్న తల్లిదండ్రుల పైన ప్రేమాభిమానాలను పెంచాలని, జన్మనిచ్చిన కన్న తల్లికి కృతజ్ఞతలు తెలియజేయాలని, ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి, సమాజంలో ఒక మంచి నాందిని తీసుకుపోవాలి. యువత ఈరోజు తల్లిదండ్రులను విస్మరిస్తున్న సమయం గ్రామాల్లో కనిపిస్తుంది. అమ్మ లేకుంటే మనం లేము, ఆ తల్లి లేకపోతే మన జీవితమే లేదు. ఈ జీవితం, ఈ ప్రాణవాయువులన్నీ ప్రతి ప్రాణి ఒక కన్నా తల్లి బిడ్డలే ఈరోజు ఈ భూమి పైన ఉన్నారు. ఆ అమ్మ లేకుంటే ఈ భూమి పైన మనం లేము. దేవుడు అనేవాడు కనిపించట్లేదు. రాళ్లకు మొక్కుతున్నాం, చెట్లకు మొక్కుతున్నాం. ఈరోజు కనిపించిన దైవాన్నంతా, అనుమానాన్నంతా దైవంగా మారుస్తున్నాం. కానీ నవమాసాలు మోసి చావు వరకు నొప్పులు పడి ఆ తల్లి మనకు జన్మనిస్తుంది, గోరు ముద్దలు పెట్టి మనను పెంచుతుంది. ఎన్నో కష్టాలు పడి చెమట తీసి నాన్న ఈరోజు మన కొరకు కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి నా కొడుకు బాగుపడాలి, నా కొడుకుకు ఇల్లు కట్టాలి, నా కొడుకుకు భూమి కొనియాలి, నా జీవితం నా వారసులకు అంకితం కావాలి అనే ఆలోచనతోటి సర్వస్వం కోల్పోయి అన్ని కోరికలను చంపుకొని అమ్మా నాన్నలు ఈరోజు ఈ జీవితాలను నిర్మాణం చేస్తున్న తరుణంలో మొదటి దేవత ఈ ప్రాంతంలో నాంది పలికించే విధంగా ఈ ప్రాంతం సమగ్రమైన అభివృద్ధిలో ఉంది, మేధస్సులో ముందంజలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా తల్లిదండ్రులను దేవతలాగా కొలుస్తారనే ఆలోచనను ఈ సమాజానికి అంకితం చేయాలి. ఆలోచనను యువకుల మేధస్సును వెలిగించాలి. అమ్మ నాన్న కష్టాలను వాళ్ళకు గుర్తు చేయాలి. ఆ కుటుంబ బాధ్యతాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి. వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిపుష్టిని పెంచేందుకు, ఉన్న పేదరిక నిర్మూలన సాధ్యం కావాలంటే కన్న తల్లిదండ్రులను ముందుగా దేవతగా కొలిసి వాళ్ళను కాపాడుకునే శక్తిని వాళ్ళల్లో నింపాలనే ఆలోచనతోటే ఈరోజు రాత్రి కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వేస్తున్న మూర్ఖులకు, అనాథాశ్రమాలలో ఉంచుతున్న మూర్ఖులకి, వృద్ధాశ్రమాలలో ఆర్థికంగా డబ్బులు కట్టి డబ్బులున్నాయనే అహంకారంతో వృద్ధాశ్రమాలలో తల్లిదండ్రులను వదిలేస్తున్న మూర్ఖులకు కనివింపు కావాలి. ఆ తల్లి ముసలమ్మకు, ఆ తల్లికి ముసలులకు, ఆ తండ్రికి భరోసానివ్వాలి, భద్రత కల్పించాలి. యువకులలో ఒక మంచి భావోత్సవాన్ని లేపాలి అనే ఆలోచనతోటే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక 15 సంవత్సరాల క్రితం ఈ అమ్మ పాద పూజ ఆశీర్వచన కార్యక్రమాన్ని ఈ సమాజానికి తెలిపింది. ఈ సమాజంలో అమ్మ పాద పూజ ఆశీర్వచన కార్యక్రమం తల్లి ద్వారా బిడ్డలకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూసి చిన్న జిఆర్ స్వామి కూడా మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం ఏ రకంగా చేస్తున్నామని చెప్పి ఆశ్చర్యపోయి, ఈ ఆలోచన ఎలా వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోయిన సందర్భం ఉంది.
అదేవిధంగా డాక్టర్ రవిశంకర్ పండిట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో 1 గంట సమయం ఈ కార్యక్రమం గురించి పూర్తిగా ఏ రకంగా ఈ ఆలోచన వచ్చింది, అమ్మను కొలసాలని, అమ్మకు కృతజ్ఞత తెలపాలని, ఆ అమ్మకు పాదాభిషేకం చేయాలని, ఆ పరమేశ్వరుని పాదాభిషేకం చేసిన మార్గంలో ఆ యొక్క ప్రయత్నంలో ఈ అమ్మ యొక్క పాదాభిషేకం ఆ వేద మంత్రాల ద్వారా ఏ రకంగా చేయాలనే ఆలోచన వచ్చిందని విస్మయం చెందడం జరిగింది. మిత్రులారా, సృష్టిలో కనిపించే దైవం అమ్మ. మనం ఈ భూమి మీదకు ఎలా వచ్చామో తెలిపేది అమ్మ. సమస్త జీవరాశితో పాటు సృష్టి ప్రదాతలు కూడా ఓ అమ్మ కన్న బిడ్డలే మిత్రులారా. వారు కూడా అమ్మ ప్రేమను పొందిన వాళ్ళే. అమ్మ ప్రేమ కొరకు అమ్మ ప్రేమకు కొలమానం లేదు మిత్రులారా. ఈరోజు ఈ విశ్వంలో ఏది కొలిచినా, ఏ దైవాన్ని కొలిచినా అమ్మను కొలిచిన దైవం కన్నా మిన్నలేదు మిత్రులారా. తల్లి ప్రేమ, తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి తన జన్మను, తన జీవితాన్ని ప్రాణంగా పెడుతుంది. తన గర్భగుడిలో రక్తపు ముద్దలోగా ప్రాణం పోసుకుంటున్న శిశువుని 9 నెలల పాటు పుట్టే బిడ్డ కోసం ప్రతి క్షణం యుగంగా గడుపుతుంది. పుట్టే బిడ్డకు ఏది చూపించేందుకు తహతలాడుతుంది. తన కడుపులో పెరుగుతున్న, తన కళ్ళల పంట నెలలు నిండుకుంటున్న తరుణంలో కడుపులో కదులుతూ తన్నుతూ ఉంటే తన్మయత్వానికి లోనవుతుంది ఆ కన్న తల్లి. ఆ తల్లిని ఈ ప్రాంగణంలో పూజ చేసుకోవడం ఒక మానవ జన్మ సుకృతం. నిజంగా మనిషిగా పుట్టినవాడు గురించి చెప్పారు. మనిషిగా నువ్వు పుట్టిన తర్వాత నీ కుటుంబాన్ని, నీ భార్య పిల్లల్ని, నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లిదండ్రులను కాపాడుకుంటూ పక్కవాడికి సహాయం చేసి నీ దాంట్లో ఉన్న దాంట్లో నువ్వు సంపాదించిన దాంట్లో 10 రూపాయలు కష్టంలో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, కష్టంలో కన్నీళ్ళు ఉన్న సమయంలో తూర్చినప్పుడే ఈ మానవ జన్మకు సార్థకమవుతుంది మిత్రులారా. ఆ యొక్క నానుడునే ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. కొన్ని కోట్ల రూపాయలు లీగల్ గా ఎలాంటి చందాలు చేయకుండా, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోకుండా, ఎక్కడ కూడా ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకోకుండా ఈ రోజు సమాజంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వ్యక్తిగతమైన ట్రస్ట్ ఇన్ని కార్యక్రమాలు చేసిన ట్రస్ట్ ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలు చేయడానికి మీ అందరికీ ఏ కుటుంబంలోనైనా 10 రూపాయలు ఖర్చు చేస్తుంటే భార్య కానీ, పిల్లలు కానీ, కోడలు కానీ ఆలోచించే అవసరాలు ఉన్నాయి. కానీ నాకు ఇచ్చిన నా అమ్మ నాకు జన్మనిస్తే నా కుటుంబాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఆ కుటుంబం నిజంగా ఏ రోజు కూడా నేను ఏది చేసినా, ఏది చెయ్యొద్దని చెప్పలేదు. నిన్న కాక మొన్న నా పెద్ద కుమారుడు డాక్టర్ అఖిల్ కామినేని హాస్పిటల్లో పీజీ పూర్తయింది. ఈ రోజులలో 25-30 సంవత్సరాలు ఉన్న యువకులు ఏ రోజు సమయం దొరికితే పబ్బుకి వెళ్ళాలి, బార్కి వెళ్ళాలా, హోటల్కి వెళ్ళాలన్న ఆలోచన చేస్తారు. కానీ నా కుమారుడు వచ్చి, నానా నేను 45 రోజులు ఈ కల్వకుర్తి ప్రాంతం పైన ప్రతిరోజు పల్లెటూరులో మాల్పూర్ల గ్రామానికి వెళ్తాను. నా ఎమ్మడి ఒక 10 మంది డాక్టర్లను తీసుకెళ్తాను. నేను కామినేని యాజమాన్యంతో మాట్లాడాను. 45 రోజులు 45 క్యాంపులు పల్లెల్లో ఉన్న పేదవాళ్లకు, ముసలోళ్లకు, పేద కుటుంబాలలో వైద్యం అందని వాళ్లకు నేను సహాయం చేస్తానని చెప్పడం జరిగింది మిత్రులారా. జీవితం అంతకన్నా ఏం సరిపోయింది అనుకున్నాను. ఒక 20 లక్షలు ఖర్చు అవుతాయని చెప్తే, నాన్న నీకు ఈ ఆలోచన రావడమే గొప్పది, 20 కాదు 50 లక్షలు ఖర్చు అయినా సరే, అది ఇంకా 6 నెలలు చేసినా సరే నువ్వు ఆ పల్లె ప్రాంతాల్లో పేదవాళ్లకు సహాయం చేసి ఈ జీవితం ధన్యం చేసుకోవాలి నాన్న అని చెప్పడం జరిగింది. అలాంటి మహోన్నతమైన కుటుంబం, 2 పిల్లల్ని నాకు డాక్టర్లుగా ఇచ్చింది. నా భార్య నిజంగా ఒక దేవతలా నా కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా పెరుగుతున్న సమయంలో ఎంతైతే ఆర్థికంగా పెరుగుతున్నామో అంతే స్థాయిలో ఈ సమాజానికి సహాయం చేయాలి. ఈ సమాజంలో మనం అంటూ అమ్మ జన్మనిచ్చిన రోజే దేవుడు చావునిచ్చిండు. కానీ ఈ చావు పుట్టుక మధ్యలో ఒక ప్రయత్నం చేయాలి. ఈ 10 మందిలో ఈ జీవితం గుర్తుండాలి. ఈ చిరస్థాయిగా ఒక్క తరమన్నా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళు, ఈ ప్రాంతంలో కష్టాల్లో ఉన్న వాళ్ళు, ఈ ప్రాంతంలో కన్నీళ్లను తుడిసే సమయంలో మనమంటూ ఉండాలి. మన చరిత్ర ఒక తరం ఈ ప్రాంతంలో ఈ గడ్డ పైన గుర్తుండాలనే ఆలోచనతోటే నిస్వార్థంగా, నిజాయితీగా 10 మందికి సహాయం చేస్తూ 10 మందిలో కలుపుగోలుగా ప్రేమతో అనేక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయినాం. 6,000 మంది పిల్లల్ని ఈ రోజు వరకు, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ కొన్ని లక్షల రూపాయలు కట్టి పేద కుటుంబాల పిల్లల్ని ఈ రోజు మంచి ప్రతిభావంతులను చేసి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టిన ఘనత
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి తెలియజేసుకుంటున్న మిత్రులారా, ఈ సంవత్సరం 548 మంది పిల్లలు అనేక కార్పొరేట్ పాఠశాలల్లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లో చదువుతున్నారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. 1100 గుడిసెలున్న ఇండ్లను ఇప్పటికీ నిర్ధారణ చేసినాం. 1000 ఇండ్లను పూర్తి చేసినాం. గుడిసెల్లో ఉన్న వాళ్ళకి 2 రూములు పక్కా గృహాలను ఏర్పాటు చేసి పూర్తి ఇసుక, సిమెంటు, కంకర ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండా ఆ ఇంటి నిర్మాణాన్ని పూర్తయ్యే విధంగా మెటీరియల్ ఇచ్చి ఆ ఇండ్ల నిర్మాణానికి చేయూతనిచ్చి ఆ ఇండ్లలో నిలబడి తెలిపి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ క్షణానికి చాలా తృప్తిగా ఉంది మిత్రులారా. చాలా మంది ఏదేదో మాట్లాడుతుంటే అనేక స్వార్థ ప్రయోజనాల కొరకే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రజల్లోకి వస్తారు, సహాయం చేస్తారనే నానుడు ఈ సమాజంలో ఉంది. నిస్వార్థంగా నా తల్లి పైన ప్రమాణం చెప్తున్నాను, నిస్వార్థంగా నిజాయితీగా ఈ ప్రాంతంలో పేదవాళ్లలో, ఈ పేద కుటుంబాల్లో ఉండాలనే ఆలోచన ఉంది. ఈ క్షణానికి ఇక్కడే చనిపోయిన కొన్ని వేల ఇళ్లలో ఫోటోలు ఉన్నాయి మిత్రులారా. కొన్ని వేల కుటుంబాల పేద విద్యార్థుల్లో వాళ్ళ గుండెల్లో ఈ మోహచేయడం ఉంది. అంతకన్నా ఇంకా ఏం కావాలి? ఇంకా ఎన్ని పదవులు వస్తే ఏముంటది? నిస్వార్థంగా నిజాయితీగా 10 మందికి సహాయం చేయాలనే ఆలోచనతోటే ఇలాంటి కార్యక్రమాలను సంఘం, సమాజం హితం కొరకు, సమాజంలో పేద పిల్లల అభివృద్ధి కొరకు, పక్కా ఇళ్ల నిర్మాణం కొరకు, పేదవాళ్ళ వైద్యం కొరకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద కుటుంబాలకు వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి ఆ పేద కుటుంబాలను బాగు చేయాలంటే ఆ దేవుడు రాసిన రాతను కూడా కేవలం చదువు ఒక్కటే మార్చగలుగుతుందనే నానుడు ఈ గడ్డ పైన తీసుకుపోయి 10 మంది పేద విద్యార్థులలో చదువును నింపి విద్య ద్వారానే పేదరిక నిర్మూలన జరుగుతుందనే నానుడు పటిష్టంగా ఈ ప్రాంతంలో నిలబెట్టినాం. కొన్ని వేల మంది ఈ రోజు ఉద్యోగం, ఉపాధి పొందినారు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఈ రోజు 578 మంది విద్యార్థులు యుఎస్ లో, ఈ రోజు అమెరికాలో, బ్రిటన్ లో, స్విట్జర్లాండ్ లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లో చదివిన విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగ పరంగా ఈ రోజు ఉన్నారు. ఈ సంవత్సరం 5 మంది విద్యార్థులకు గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో MBBS సీట్లు వచ్చినాయి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లో. పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలకు తల్లి గుడంబా కేసులో చంద్రపల్లి జైల్లో ఉంది మిత్రులారా. వాళ్ళ బిడ్డ ఈ రోజు MBBS గాంధీలో చదువుతుంది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లో. చదివినందుకు మారుమూల గిరిజన ప్రాంతాలలో, మారుమూల దళిత ప్రాంతాలలో, మారుమూల బలైన వర్గాల ప్రాంతాలలో, మారుమూల అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలి. వాళ్ళల్లో చేవను నింపాలి, ధైర్యాన్ని నింపాలి, మనో సంకల్పాన్ని ఇవ్వాలి, మంచి భావాలను నింపాలి. ఈ సమాజానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఆ కుటుంబాలను ఆర్థిక పరిపుష్టి చేయాలి. కల్లోకుర్తి గడ్డ ఒక సామాన్యమైంది కాదు, ఇది విప్లవాలకు నాంది పలికింది, మంచి భావాలకు నాంది పలికింది, మంచి సమాజాన్ని నిలబెడుతుంది, మంచి సమాజం కొరకు ప్రయత్నం చేస్తుందనే ఆలోచనను తలపించే విధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు తల్లిదండ్రులను విస్మరిస్తున్న సమాజానికి, తల్లులను విస్మరిస్తున్న మూర్ఖులకి, తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో ఉంచుతున్న దుర్మార్గులకి, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో డబ్బులున్నాయని అహంకారంతో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో 1,00,000, 2 లక్షలు కడుతున్నాం, మేము హ్యాపీగా చూసుకుంటున్నామన్న తెలివి ఉన్న మహానుభావులందరికీ కూడా కనివింపు కావాలి. ఆ తల్లికి పాద పూజ చేయాలి. ఆ తల్లి కష్టాన్ని పిల్లలకు తెలియజేయాలి. యువతి యువకులకు అమ్మ యొక్క గొప్పతనాన్ని, అమ్మ యొక్క జీవిత విధానాన్ని తెలిసినట్లయితే ఆ అమ్మను కాపాడుకుంటారు. ఆ తల్లికి భరోసా ఉంటది, ఆ తల్లికి బరువు దిగిపోతుంది. ఈ సంతోషాన్ని వాళ్ళ కళ్ళల్లో చూడాలి. పిల్లల కళ్ళల్లో తల్లుల సంతోషం, తల్లిదండ్రుల కళ్ళల్లో, పిల్లల కళ్ళల్లో అమ్మ సంతోషాన్ని కూడా నింపాలనే ఆలోచనతోటే ఈ మహత్తరమైన కార్యక్రమం గత 15 సంవత్సరాల నుండి తలకొండపల్లి మండల కేంద్రం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. దానికి ఈ రోజు వెల్దండ గ్రామంలో సహకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రాంగణంలో మేము 2,500 మంది తల్లులకి చేసాము. తల్లి పాదపూజ కొరకి శ్రీకారం చుట్టాం, సంకల్పం చేశాం, కార్యాచరణ చేశాం. సుమారుగా 2,500కు మించి ఈరోజు తల్లులు ఇక్కడ పాదపూజ తీసుకుంటున్నారు. ఒకే ప్రాంగణంలో 2,500 మంది మహిళామూర్తులకి బిడ్డల ద్వారా పాదపూజ ఆశీర్వచన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఈ రోజు వెల్దండ గ్రామంలో కల్లోకుర్తి నియోజకవర్గంలో నడుస్తుంది. అలాంటి మహత్తర సంకల్ప
సంకల్పాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టినాం. దానికి సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా మంచి ఆశయం కొరకు, మంచి సమాజం కొరకు, మన కుటుంబాల అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల అభ్యున్నతి కొరకు మంచి ఆలోచనతో ముందుకెళ్తాం. నిస్వార్థంగా నిజాయితీగా జీవితం ఉన్నంత వరకు, ఈ ప్రాణంలో శ్వాస ఉన్నంత వరకు 10 మందికి సహాయం చేసి చచ్చిపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాకు చేయుతనిచ్చి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటగా సర్పంచ్ భూపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.